ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఫిబ్రవరి 26 ఆదివారం. శోభకృతనామ సంవత్సరం మాఘమాసం బహుళపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి విద్యా నక్షత్రం ఉత్తర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామంటే మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని పనులు మీ బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల ఆటంకాలు తొలగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల నుండి ఊహించిన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపారాలు స్వల్ప లాభాలు అందుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చిన్నటి మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. చేపట్టిన పనులు అవరోధాలు అధిగమిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఖర్చులు తగినంత ఆదాయం ఉండదు. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. కుటుంబ వ్యవహారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ధన వ్యవహారాల్లో ఉత్సాహాన్ని ఇస్తాయి. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాల్లో వివాదాలు రాజీ చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో సహాయం అందిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరంగా మరింత పురోగతి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉద్యోగాల్లో పనితీరుకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్నపాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఈ ప్రవర్తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. రుణదాతల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఇబ్బందులు చికాకుపరుస్తాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ ధన్యవాదాలు.